అందరికీ నమస్తే. మీరు ఎప్పుడైనా వదాన్యుడు అనే తెలుగు మాట ఎప్పుడన్నా విన్నారా? అంటే నేను ఎప్పుడు వినలేదు. సో నేను ఈ మధ్యన ఎవరో చిన్న కథ పంపించారన్నమాట. ఆ కథలో ఏంటంటే కథ పేరే వదాన్యుడు. సో నేను అనుకున్నాను ఏంటా అని వెంటనే గూగుల్ ఉంది కదా, గూగుల్ తీసేసి అసలు ఏంటి వదాన్యుడు అంటే అసలు తెలుగు మీనింగ్ ఏంటి, తెలుగే అది కూడా అని చూస్తే ఉదార స్వభావం కలవాడు, తర్వాత దాత, దానశీలి, ఉదారవంతుడు అని వచ్చింది. సో కానీ నాకు ఆ కథలో ఆయన చెప్పిన కథలో ఏమైందంటే ఆ కథలో ఎక్కడా కూడా ఆయనకు అలాంటివి లేవు. సో ఆయనకి నేను అడిగాను, ఏమండి నాకు ఈ కథ నచ్చలేదు, ఎండింగు మీరు చెప్పిన దానికిను పెట్టిన దానికి అసలు ఇక్కడ చెప్తున్న దానికిను కొంచెం కూడా నాకు పోలిక రాలేదు. సో ఇదేం కదండి బాబు అని అడిగాను. ఆయన అడిగారు, నువ్వు నీకు కొంచెం మొద్దనుకుంటా నువ్వు అన్నారు. కరెక్టే, నేను మొద్దంటే నేను ఒప్పుకుంటాను. సో అసలు ఏంటి అంటే అదే దాని అర్థం ఏంటంటే సాహిత్యంలో వాటిలో మనం ఏదైతే చెప్తామో అది ఉండకపోవడం. సో అదే ఎగ్జాంపుల్ చెప్పండి. అపర శ్రీరామచంద్రుడు రా అంటారు. అంటే ఏంటంటే అపర శ్రీరామచంద్రుడు అంటే అసలు ఆ లక్షణాలే లేవు అని. శ్రీరామచంద్రుడు అంటే మామూలుగా రాముడికి ఉండే లక్షణాలు ఉన్నట్టు, అపర శ్రీరామచంద్రుడు అంటే రివర్స్ అని అర్థం అంట. సో ఈ వదాన్యుడు అనేది కూడా దాని నుంచి వచ్చిందే కాబట్టి అది అంతేనమ్మా అని చెప్పారు. సో నేను అనుకున్నాను అనమాట, ఈరోజు కొంచెం ఒక కొత్త పదం విన్నాను, తెలుసుకున్నాను అని. సో మీరు కూడా తెలుసుకోకపోతే వినండి, వదాన్యుడు ఎంత మంచి అర్థం ఉందో ఆ చెప్పిన కథలు అన్నీ రివర్స్గా చూపించేశారనమాట. సో అదనమాట వదాన్యుడు కథ. ఓకేనా, బాయ్.